సభ్యులు అందరూ మా కాలేజ్ కమిటీ వాళ్ళ తరఫు నుంచి మా మెంబర్స్ గురించి మీకు అందరికీ ధన్యవాదాలు, అందరికీ నమస్కారం. ఏమంటే మీరు అంటే పిలిచే వస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒకసారి మీరు కాలేజ్కి వస్తున్నారు. అడ్మిషన్ గురించి కానీ కమిటీ గురించి కానీ మీకు ఆల్రెడీ అన్నీ తెలిసే విషయాలు. ఇంకా గట్టిగా ఓకే. ఏమి మా కాలేజ్ గురించి మీకు చాలా అన్ని విషయాలు తెలుసు. ఎందుకంటే చాలాసార్లు వచ్చినారు, కమిటీలో పెట్టినారు, మీటింగ్లో పెట్టినాము. మీతో మీటింగ్లో ప్రెస్ మీటింగ్లో జరిగింది. ఇక్కడే కాలేజ్లో అన్నీ మా కార్యకర్తలు అన్నీ మా కాలేజీ మొత్తం అన్నీ మీరు చూసినారు కూడా. చాలాసార్లు మీరు కూడా మా కాలేజ్కి వచ్చినారు, ఇంటికి కూడా తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ పొద్దు పేపర్లో వచ్చింది ఏమంటే కాలేజీలో 2 భాగాలని. నేను మీకు చిన్న ఆల్రెడీ మీకు అన్నీ తెలుసు. మళ్ళా నేను రిక్వెస్ట్ ఏమంటే, నేను దాదాపు 203 నుంచి కాలేజీగా చైర్మన్గా ఉన్నా. అంటే 203 అంటే దాదాపు 23 సంవత్సరాలు కాలేజీలో చైర్మన్గా ఉన్నా. మా కమిటీ మెంబర్స్ ఉన్నారు ప్రజెంట్. అది ఎవరో వచ్చి కాలేజ్కు నేను సెక్రటరీ ప్రెసిడెంట్ అని అంటున్నారు. అది అబద్ధం. కాలేజ్కు వాళ్ళకి ఏం సంబంధమే లేదు. కాలేజ్కు వాళ్ళకి కాలేజ్ మెంబర్ కూడా కాదు. ఏమంటే ఓన్లీ ప్రెస్లో పేపర్లో ఒక చెప్పడం పోవడం అంతే తప్ప రికార్డెడ్ వాళ్ళు మా కాలేజీలో మెంబర్స్ కూడా కాదు. మీకు కావాలంటే మొత్తం దానికి ఆధారాలు మొత్తం నా దగ్గర రికార్డ్స్ కూడా ఉంది. మీరు డేట్స్ చూసుకోండి. 1999 1999 నుంచి అప్ టు డేట్ ఈ సొసైటీ రికార్డ్స్ డిఆర్తో సబ్మిట్ చేస్తాం. జనరల్ బాడీ 10 సంవత్సరాలు జరుగుతుంది. దాంట్లో కమిటీ మెంబర్స్ వస్తారు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ఎనీ అదర్ మెంబర్స్ వాళ్ళంతా మా రికార్డెడ్. ఇది ఇప్పటి నుంచి 99 నుంచి టిల్ డేట్ మొత్తం డేట్తో సహా గవర్నమెంట్తో రికార్డెడ్ సబ్ రిజిస్టర్ సంతకాలతో సహా ఉంది. కానీ ఎవరో వచ్చి నేను సెక్రటరీ, నేను 2 భాగాలు ఉంది, 2 కమిటీ ఉంది అంటే చెప్పడం అది తప్పు. అది లేదు. మనము దీనికి ముందు 94లో కాలేజ్ అడ్మిషన్ వచ్చింది. కాలేజ్ బాగా జరుగుతున్నది. మొన్న వరకు కాలేజ్ బాగా జరుగుతున్నది. ఇప్పుడు ఏమంటే కారణం ఏమంటే ఆల్రెడీ ఒక మండలితో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చేసింది. దీంట్లో ఖర్చు మాకు మైనస్ వచ్చింది. మా కాదు, ఎన్ని కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఎన్ని కాలేజ్కు మైనస్ వచ్చింది. ఎందుకు అందరూ గవర్నమెంట్ కాలేజ్కి పోతున్నారు. దాంట్లో మాకు కొంచెం ఇది అయింది. అందుకోసం మనం ఇది మాకు వేస్ట్ స్థలం ఉంది అక్కడ. ఇక్కడ చింతక మధ్యన ఉబ్బాపురంలో వేస్ట్ స్థలం, ఇది కాలేజ్ స్థలం. అది మాకు వేస్ట్ ల్యాండ్. అక్కడ ముందు అక్కడ కట్టాలనుకుని అక్కడ పెండింగ్, ఇది దానికి ఇంప్లిమెంట్ చేసాం. మనం డెవలప్మెంట్ కోసం కాలేజ్ అమ్మింది వాస్తవము. దాని రికార్డు కూడా ఉంది. దీనికి రికార్డు కూడా ఉంది. నేను ఒక్కడే అందరూ సంతకాలు పెట్టి అగ్రిమెంట్ ఫార్మాలిటీస్ మొత్తం A to Z ఉంది. ఫస్ట్ అమ్మింది బివి సుధీర్, ఎవరు టీడీపీ అని అన్నాడు కదా, శ్రీనివాస కొడుకు, మా కోచ్ కాలేజ్లో శ్రీనివాస కాలేజ్ ఆయన కొడుకు బివి సుధీర్కి ఫస్ట్ అమ్మింది ఆయనకే. ఆయన వచ్చి డబ్బులు కూడా అడ్వాన్స్ ఇచ్చారు. అగ్రిమెంట్ కాపీ ఉంది అన్న రికార్డ్ ఉంది. అమ్మినాం. ఎప్పుడు వేస్ట్, మా స్థలం వేస్ట్ స్థలం. మళ్ళీ ఆయన వచ్చి వద్దులే కాదు, నాకు అది వద్దులే, నేను అంత డబ్బు మా దగ్గర లేదు, నాకు డబ్బు రిటర్న్ ఇచ్చేయండి అని. సరే మనం వేరే వాళ్ళకి పెట్టాం, అందరికీ పెట్టాం. అది ఈ నాకు పెట్టలే, వాళ్ళకి పెట్టలే, అందరూ వచ్చినారు. వ్యాపారం వాళ్ళది. నాకు టీడీపీ కానీ, వైసీపీ కానీ, కాంగ్రెస్ కానీ వాళ్ళకు మాకు సమయం లే. మనం ఏమి స్థలం అమ్మాలనుకుంటాం అంతే. మనం అమ్మినాం. కానీ రెవెన్యూకి అమ్మినాము, వాళ్ళకు అమ్మినా, అది తప్పు. మాకు ఎవరు పార్టీ డబ్బులు ఇస్తారో వాళ్ళకి అమ్ముతాము. అది సొసైటీ తరఫుకి మనం అందరూ రికార్డ్స్ తీసుకొచ్చి ఆర్డర్ ఏది ప్రిన్సిపల్ సెక్రటరీ మాకు లెటర్ ఇచ్చాడు. లెటర్ కాడ ఉంది కదా, ఇచ్చి మీ స్థలం అమ్మి దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అని రాసి ఇచ్చాడు. అప్పుడే మనం అమ్మింది. ఎప్పుడు 18లో 2018లో మాకు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత మనం అమ్మింది వాస్తవం. అది అమ్మడంలో ఆయన సుధీర్ వద్దన్నాడు. అప్పుడు మనం వేరే వాళ్ళకి మాట్లాడి వేరే చేస్తే మధ్యలో ఈయన వచ్చాడు. ఎవరో పార్ట్నర్షిప్ వాళ్ళు వచ్చి మాకు ఎవరైనా మాకేం మా స్థలం చూసుకోవాలా, మాకు డబ్బు ఇవ్వాలా అంటే మా కోరిక. కానీ వీళ్ళకు మాకు ఏం సంబంధం లేదు. మనం అమ్మినాం వాస్తాము. అవి ఇక పద్ధతిగా అమ్మినాం.
ఇది సొసైటీ ల్యాండ్, అది డీకేటీ కాదు, పట్టా ల్యాండ్. గ్యారంటీగా చెప్తాను, రికార్డ్తో సహా చెప్తాను, పట్టా ల్యాండ్ మాది. డీకేటీ కానీ పొరంపు కానీ లేదు, అక్కడ కూడా లేదు, ఇక్కడ కూడా లేదు. ఒరిజినల్ పట్టా ల్యాండ్ మాది. దాంట్లో మనం అందరూ కలిసి కమిటీ మెంబర్ మొత్తం 19 మంది సంతకాలు పెట్టి ఆధార్ కార్డుతో వచ్చి ఫోటోలు తీసి అన్ని రికార్డ్తో జనరల్ బాడీలో పెట్టి ఎగ్జిక్యూటివ్ కమిటీలు పెట్టి అన్నీ ఒకసారి కాదు 2-3 సంవత్సరాలు పెట్టిన తర్వాత అమ్మింది. అది అమ్మిన తర్వాత అది దీనికి ముందు మీరు వచ్చారు, దీనికి బౌండరీ వాళ్ళు ఉందా? లేదు కదా. ఇప్పుడు ఏముంది? బౌండరీ వాళ్ళు కట్టినాం, పక్కన రూమ్స్ కట్టినాం, పిల్లలు క్లాస్ రూమ్స్ అక్కడ మీరు చూసినా మీరు కాల్ ఫోటో ఎత్తండి. క్లాస్ రూమ్ పిల్లలకు క్లాస్ రూమ్ కట్టినాము, పిల్లలు ఆడేదానికి అంతా స్పోర్ట్స్ అన్నీ రెడీ చేసినాం. ఇప్పుడు అమ్మిన తర్వాత అది చేసింది, కానీ దాని ముందు ఏం లేదు, ఉత్త కంపెనీ ఎక్కడ బిల్డింగ్ కట్టాం, పైన కూడా కట్టాము, ఇదంతా డెవలప్మెంట్ చేశాం. డెవలప్మెంట్ కోసమే మనము అమ్మింది, అది వాస్తవము. అంతే తప్ప మిగతా ఎవరో ఉన్నారు. ఇది అమ్మిన తర్వాత కొంతమంది వచ్చారు, మాతో బ్లాక్ మెయిల్ అడిగినారు, డబ్బులు అడిగినారు. మాకు ఇది సార్ ఇది చేస్తానంటే మీకు ఒక లెటర్ ఇచ్చి సొసైటీలో పెడతాము రిజిస్టర్ ఎట్లా చేశారు. మనం లేదు మనము అమ్మిన తర్వాత కోర్టు కూడా వేశాడు ఆయన, కోర్టు నుంచి కూడా వేసినాడు. కోర్టు నుంచి ఇంగ్లీష్ తీసుకొచ్చి ఏమన్నాడు, ఇది అమ్మకూడదు మీరు అది అని రాసినాడు. దీన్ని రికార్డ్ కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. ఎవరు జనరల్ ఆయన సబ్ రిజిస్టర్ పైన డిఆర్ పైన వేశాడు, ఆయన కంటెంప్ట్ కోర్టు వేశాడు, ఇది అమ్మామని. కానీ ఈ ఆర్డర్ మాకే వచ్చింది, అదే ఆర్డర్ కాపీకి చూసుకోండి. మళ్ళీ వాళ్ళతో మాట్లాడి ఏం సార్ మీకేం సంబంధం, మీరు ఎందుకు దాంట్లో తర్వాత లేదే బ్లాక్మెయిల్, వేరేదేం లేదు, బ్లాక్మెయిల్ తీసుకున్న తర్వాత రాజు సర్టిఫికేట్ ఇది కోర్టు ఇచ్చి నంబర్ కూడా చెప్తా. ఇంకోటి నెంబర్ వచ్చి 2915025. ఇది ఆర్డర్ కాపీ వచ్చింది మాకు, కోర్టు ఇచ్చి ఆర్డర్ కాపీ తీసుకొచ్చినాం. ఎవరిపైన కంటెంప్ట్ కూడా వేశాను కదా ఇల్లు, దాంట్లో ఆర్డర్ కాపీ విడ్రా అయినా, వాళ్ళు విడ్రా అయినారు, మాట్లాడితే విడ్రా అయినారు. అది కంటిన్యూ చేస్తే మనం రిజిస్టర్ చేసి ఇస్తున్నాం. అంతేకాదు మనము ఇంకో కమిటీ ఉంది, దానికి ఇంకో వాళ్ళు ఉన్నారు, అది అబద్ధం. మా కాలేజీలో అట్లా ఏమి ఉండదు. కాలేజ్ మెంబర్స్ మనం ఉన్నాం, ముందు నుంచి ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం. మా కమిటీలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు మా మెంబర్స్. నేను ఒక్కటే కాంగ్రెస్ వైసీపీ అట్లా ఏం లేదు, దాంట్లో వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. మాకు మనం ఏం చేయాలా, సర్వీస్ చేయాలా. ఎవరికి? మా పిల్లలకు ఎడ్యుకేషన్లో సర్వీస్ చేయాలి. అందుకోసం మనం కమిటీలో మాకు పార్టీకి సంబంధం లే, ఏ పార్టీ కానీ, టీడీపీ కానీ, వైసీపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఎవరు మాకు సంబంధం లే. మా కమిటీ ఎట్లా జరగపాలా, దీనికి ఎట్లా డెవలప్మెంట్ చేయాలో, దీనికి ఎట్లా మనం దాని తప్ప మాకు వేరే దాంట్లో మనం జోక్యం చేసుకోము. పార్టీకి మాకు ఏం సంబంధం లేదు. మా మొత్తం రికార్డ్స్ A to Z చెప్తున్నాను, ఆధార్తో సహా. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, మరి రికార్డ్ అన్నీ చూపిస్తా. స్టార్టింగ్ నుంచి టిల్ డేట్ వరకు మీకు ఏఎస్ఐటీ కావాలా చూపిస్తా, ఎస్బిటిటీ కావాలా చూపిస్తా, పిఎఫ్జీ కావాలని చూపిస్తా, బ్యాంక్ స్టేట్మెంట్ కావాలని చూపిస్తా, ఇది అకౌంటెంట్ చార్టర్డ్ అకౌంట్ మనం ఇది అది కూడా కావాలని చూపిస్తాం. దాంట్లో మాకు ఎట్లాది ఏం లేదు, దేవుని దేవుల మనం బాగా జరుగుతున్నాం. ఏమంటే అడ్మిషన్ లేదు, ఇంకా మనం వేరే డెవలప్మెంట్ చేయాలా, దానికి ఇంకోటి మనం ఇది చేయాలా ప్లాన్ చేస్తున్నాం. నర్సింగ్ కాలేజ్ కానీ, ఇలాంటి బీఈడి కాలేజ్ కానీ, డెంటల్ కాలేజ్ కానీ మా ఊరికి ట్రై చేస్తున్నాం. ఈ మధ్యలో ఈడు ఊరికి వచ్చి ఒక పాంప్లెట్ వేసడము, ఒక లెటర్ ప్యాడ్ రాసి ఇది చేయడం, అది తప్పు. ఇది వాళ్ళకు మాకు ఏం సంబంధం లేదు, మా సొసైటీకి ఆయనకు ఏం సంబంధం లేదు. వాళ్ళు మా కాలేజ్ మెంబర్ కూడా కాదు. ఇంకోటి విషయం, మా కాలేజ్ మెంబర్లో ఎవరికి మెంబర్ ఉంటాడో వాళ్ళకి హక్కు ఉంటుంది. మీరు వచ్చారు, వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళు అట్లా ఉండదు. మా మెంబర్షిప్ ఉంటుంది. మా మెంబర్షిప్ నెల డబ్బులు కట్టాలి ఆయన, దానికే వాల్యూ. దాని తర్వాత ఎవరికి వాల్యూ లే. ఆ వాల్యూ ఉండే వాళ్ళే మాకు ఎట్లన్నా అడుగుతాం, ఏం చేశారు ఏంటి అది డీటెయిల్స్ అడిగితే మనం దానికి జవాబు ఇస్తాం అంతే. ఎవరో పోతే వాళ్ళు వచ్చి అడిగితే మా దానికి బీబు ఏమంటే చైర్మన్తో మాట్లాడాను అంతే తప్ప, కరెస్పాండెంట్ మాట్లాడాను అంతే తప్ప, వేరే వాళ్ళు మాట్లాడడానికి ఛాన్సే లేదు. మా మెంబర్స్ ఫుల్ పవర్స్, జనరల్ బాడీకి ఫుల్ పవర్స్. వాళ్ళు ఏం చెప్తే అదే డిసైడ్. వాళ్ళే ప్రతి సంవత్సరం ఎలక్షన్ జరుగుతుంది,
దాన్ని రికార్డ్స్ ఉంటుంది, సబ్మిట్ చేస్తాం డిఆర్కు. మళ్ళా అన్ని చేసిన తర్వాత మాకు రివ్యూలు వస్తుంది. అది ఈ కాపీ ఇది మీకు చూపించినాం కదా, ఇదే రివ్యూ కాపీ మొత్తం. ఇది 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 89లో ఫస్ట్ రిజిస్టర్ సొసైటీ. ఇది ఫస్ట్ రిజిస్టర్ సొసైటీ ఎప్పుడు స్టార్టింగ్లో. దాని తర్వాత కాదు ఇది ఎప్పుడు 91 నుంచి 30 వరకు. దీని తర్వాత అదో 16 వరకు. దాని తర్వాత 2021కు 22, 23. దాని తర్వాత రీసెంట్లీ సొసైటీ రిజిస్టర్. నేను మీరు చెప్పేంత కాదు కదా, డిఆర్ దగ్గర సబ్ రిజిస్టర్ దగ్గర మొత్తం రికార్డ్ సబ్మిట్ చేసిన తర్వాత ఇది. మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి మాకు సొసైటీ మాది అంటే మాకు ఎంత బాధ అవుతుంది. మనం దాంట్లో కాలేజ్ మెంబరు, సెక్రటరీవో, ప్రెసిడెంటో నేను ఏదో అంటున్నాను, అది తప్పు. కాలేజ్కు మాకు వాళ్ళకి ఎట్లాంటి సంబంధం లేదు. నేను ముందు కూడా చెప్తున్నాను, ఆల్రెడీ మీకు తెలిసే విషయాలు. ఎందుకంటే ఆల్రెడీ మీరు మా కాలేజ్ చాలాసారి వచ్చినారు, చూసినారు, ప్రోగ్రామ్స్ జరుగుతున్నారు ఇక్కడ. కాలేజ్ డే జరిగింది, ఇది ఒకసారా మేమే చేసుకోదా ఫస్టర్స్ డే జరుగుతుంది ఇక్కడ, పిల్లలకు ఆట పడడం జరుగుతుంది. ఇంకోటి 15 ఆగస్టుకు ఫ్లాగ్ మాకు జరుగుతుంది. రికార్డ్స్ ఫోటో ఉంది మా దగ్గర, రికార్డ్స్ ఉంది. మళ్ళా 26 జనవరి కూడా మనము ఫ్లాగ్ జరుగుతుంది. అది రికార్డ్స్ మనకు ఉంది కదా అన్ని. పిల్లలతో సహా ఉంది మాకు రికార్డ్స్ టైంలో. కానీ ఎవరో వచ్చి మాకు చెప్తారు, మాకు చాలా ఇప్పుడు పేపర్స్ చూసినా ఇది ఏంటి నాయన ఇది పద్ధతి అట్లా చేయడం ఎట్లా. ఒక ఎడ్యుకేషన్లో అట్లా చేస్తే చాలా మంది వస్తాయి కదా మా పిల్లలకు. కాలేజ్ అడ్మిషన్ రాదు కదా మాకు ఇట్లా చేస్తే. అంటే కాలేజ్ మనం కూడా ఇప్పుడు మా మధ్యాహ్న కాలేజ్ ఇట్లా బంద్ చేసాం, ఇట్లాంటి మనం కూడా బంద్ చేయాలేమో. అట్లా జరుగుతుంది మా కాలేజీలో, నాకు తెలిసే విషయం. వాళ్ళు బంద్ ఎవరు చేశారో వా మనుషులే మా కాలేజీ పైన పడినారు. వేరే ఎవరులే. అక్కడ ఎవరు బంద్ చేశారు కాలేజ్కు వాళ్ళే ఇప్పుడు ఈ కాలేజ్ పైన పడినారు. అంటే వాళ్ళు కాలేజీ రావడము, డెవలప్మెంట్ చేయడము, పిల్లలు వేయడము, జీవితం నాశనం చేయడం వాళ్ళకి పని ఏమో. ఎందుకంటే ఎన్ని పిల్లలు చదువుతూ బీటెక్ చదివి ఎక్కడెక్కడ ఉన్నారు పొజిషన్లో వాళ్ళు. మా పిల్లలు ఎక్కడ ఫారిన్స్లో ఎంతమంది ఉన్నారు. అప్పుడప్పుడు మా కాలేజ్కి వచ్చి చెప్తారు, సార్ మీ పుణ్యం సార్, మనం ఈ లెవెల్లో ఉన్నాం సార్, ఈ పొజిషన్లో ఉన్నాం సార్, హాయిగా ఉన్నాం సార్. అది మాకు ఎంత తృప్తి అవుతుంది, మా పిల్లలు చదివినారు మా కాలేజీలో అది. కానీ ఇట్లా చేస్తే మాకు చాలా బాధ కనిపిస్తుంది సార్. ఇది అది తప్పు, అది చెప్పడం. వాళ్ళు మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి నాకు, నేను దానికి చెప్పేదానికి ఇస్తా. ఇంకోటి పేపర్ చూసినాయేమంటే స్థలం అమ్మింది వాస్తవమే, పద్ధతిగా అమ్మాం, దాంట్లో ఎట్లా ఏం లేదు. మీటింగ్లు పెట్టాం, జనరల్ బాడీలో పెట్టాం, మళ్ళీ మీటింగ్లో పెట్టాం, మళ్ళీ జనరల్ బాడీ 3 సంవత్సరాలు డిస్కస్ చేసిన తర్వాత ఫస్ట్ అమ్మింది సుధీర్కి, బీవీ సుధీర్కి అమ్మినాం. సుధీర్ వచ్చి వద్దు అంటే మళ్ళీ వేరే వాళ్ళకి ట్రై చేస్తాం. వచ్చినారు, చాలామంది వచ్చారు. వైసీపీ వాళ్ళు వచ్చారు, టీడీపీ వాళ్ళు వచ్చారు, పెద్ద డబ్బున్న వాళ్ళు వచ్చారు మా స్థలం కోసం అమ్మిదానికి. అందరూ వస్తారు, పొద్దుటి నుంచి వచ్చారు, గడప నుంచి వచ్చారు, చూశారు. వాళ్ళు మాకు రేట్ కుదరలే, ఈయన రేట్ కుదిరింది, ఇచ్చేస్తాం అంతే. అంతే తప్ప వేరేది ఏం మనం వాళ్ళు గ్రూప్ వీళ్ళు గ్రూప్ అట్లా మా దాంట్లో లేదు. మా కమిటీ మెంబర్స్లో గ్రూపిజం లేదు. ఏం చెప్తే మా కమిటీ ఏం డిసైడ్ చేస్తే అదే, మా జనరల్ బాడీ ఏం చెప్తే దానిపైన అదే. అలా ఎమ్మెల్యే ఉండొచ్చు, మినిస్టర్ ఉండొచ్చు, ఇంకో ఆయన ఉండొచ్చు, మాకు దాంట్లో మనం జోకర్ తీసుకోవాలి, మాకు సంబంధం లేదు. అది పొలిటికల్ మాకు కాలేజ్ వద్దు. మనం హాయిగా ఉన్నాం, గడుపుతున్నాం, పిల్లల జీవితం నాశనం చేయకూడదు. అట్లా చేస్తే కాలేజ్ బంద్ అయిపోతుంది. బంద్ చేస్తే ఎవరికి లాసు? పిల్లలకి లాస్, మాకు లాస్ ఉండదు. పిల్లలు వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది. అట్లా చేయొద్దు అని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉండి అడగండి, దానికి జవాబు నేను ఇస్తాను. రికార్డు ఉంది, అదే అంటాను, రికార్డు చూపిస్తా. మా బయలాలో రికార్డు ఉంది. ఎస్ ఉంది. బయలా కాపీ నంబర్ పెడతా, 13, 14, 17లో ఉంది మా బైలాస్లో.
ఏమని ఈ స్థలం అమ్మవచ్చు. ఎప్పుడు అట్లా ఏదైనా మాకు ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటే దానికి మీరు అమ్మవచ్చు. మా బయలాలో ఉంది, దాంట్లో నో డౌట్. మీ కాపీ చూపిస్తుంటాను కదా నేను. అట్లా అదే అడుగుతా, మీకు ఏం కావాలో అడగండి, మీకు దానికి జవాబు నేను ఇస్తాను. మా కమిటీ వాళ్ళు ఇస్తారు, మా బయలాస్లో ఉంది. అదే అడుగుతానండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. బయలాస్లో ఖచ్చితంగా ఉంది. 100% కాదు, లేదు, సమస్య లేదు. వాళ్ళు మెంబర్స్ కాదు, మా దాంట్లో సంబంధమే లేదు. ఎందుకంటే మా రికార్డు ఉంది కదా, 108 మెంబర్స్. కూడా చెప్తాను, మా జనరల్ బాడీ మెంబర్స్ 108. దీంట్లో మీకు రికార్డు చూపిస్తా, అడిగాని హక్కు ఉంది. వాళ్ళు మా దాంట్లో మెంబర్షిప్పే కాదు. ఏ రోజు వాళ్ళు కాలేజీలోకి వచ్చినారా? లేదు కదా. కాలేజీ మీరు చూస్తున్నారు కదా, కాలేజీ ఇప్పుడు నుంచి ఉన్నాం మనము. మీరు వస్తే ఇప్పుడు మనమే కదా ఇంటర్వ్యూ ఇస్తున్నాము, మీతో మనమే కదా జవాబు ఇస్తున్నాము. మా ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ కమిటీ మెంబర్సే కదా. ఈరోజు వాళ్ళు కాలేజీ వచ్చి మాట్లాడినారా? కాలేజీకి ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ వచ్చారా? లేదు కదా. వాళ్ళు ఎట్టారు? ఇంకోటి విషయం, మా బోర్డు ఉంది, ఎస్బిటిడి బోర్డు ఉంది కదా, ఏసీటీ బోర్డు ఉంది కదా, వాళ్ళ రికార్డ్స్ ఉంది కదా, మా దగ్గర ఉంది కదా, పేరుతో సహా వస్తుంది. ఖాదర్ బాషా సెక్రటరీ కరస్పాండెంట్ ఆదర్. మీరు ఆర్జెడీకి అడగండి, వాళ్ళే చెప్తారు. ఫోన్ నెంబర్ మార్చేస్తారు. సార్ ఈయన ఫలానా మంచి సార్, ఆర్జెడీ సార్, ఈయన కాలేజీ ఇది అని. ఇది ఇంకోటి విషయం, మొన్న వచ్చి ఆర్జెడే ఆ బిల్డింగ్ ఓపెన్ చేసింది. ఆ బిల్డింగ్ ఓపెన్ చేసింది ఆర్జెడే. ఒక ఇది ఉంది కదా, బోర్డు ఉంది కదా, చూడండి ఎవరు వచ్చి ఓపెన్ చేస్తారు. ఆర్జెడీ వచ్చి తిరుపతి నుంచి ఆర్జెడీ సార్ వచ్చే అది బిల్డింగ్ కట్టింది, ఓపెన్ చేసింది. వాళ్ళు ఎవరో వచ్చి చెప్తే మీరు నాకు చాలా బాధ కనిపిస్తున్నది. మీకు అన్నీ తెలిసి కూడా పేపర్లో కానీ టీవీలో చెప్పడం అది నాకు అర్థం కావడంలే. ఎందుకు అట్లా చెప్తున్నారు ఏమి అని. మీరు ఏదైనా డౌట్ అంటే నాకు ఫుల్ అడగండి సార్, మా కమిటీ వాళ్ళందరూ జాబ్ ఇస్తారు. ఏ విషయంలో కానీ, టీచింగ్లో కానీ, నాన్ టీచింగ్లో అంతా మనమే ఇస్తున్నాము కదా పేమెంట్. పిఎఫ్ది మనమే కట్టాము, కరెంట్ బిల్లు మనమే కట్టాము, కార్పొరేషన్ బిల్లు మనమే కట్టాము, సాలరీస్ మనమే ఇస్తున్నాము. ఎందుకంటే ఏదో పంచాయతీలు 4 పేపర్లు వేశాడు, అది వేశాడు అంటే ఎవరో ఏ పిల్లలు నా పిల్లలు కానీ ఎంత ఏం చేశాము, మంచి కాలేజీలో చదవాలా కదా ఉంటాయి కదా. ఏంది మా ఇంటికి చదివి వాళ్ళ కళ్ళు పెట్టి చాలా మైనస్ వస్తున్నాయి మా కాలేజీలో. అంటే 94 నుంచి దాదాపు 212 వరకు ఫుల్ డిమాండ్ మా కాలేజ్కి, ఫుల్ సీట్స్. ఎమ్మెల్యే రికమెండేషన్, మినిస్టర్ రికమెండేషన్, వేరే వాళ్ళు పెద్ద వాళ్ళ రికమెండేషన్. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. మనమే స్వామి రావాలమ్మా రామ్మా కో ఎడ్యుకేషన్ ఇది. అదే ఆడపిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఉన్నారు. అట్లా ఓన్లీ ముస్లిమ్స్ ఏం లేదు మా దాంట్లో, అందరూ ఎస్సీ కానీ బీసీ కానీ ఓసీ కానీ అందరూ మైనారిటీస్ కానీ ఎవ్వరు మా కాలేజీలో చదవచ్చు. కానీ వాళ్ళు జీవితాలు నాశనం చేస్తారంటే ఎవరు వీళ్ళే, వేరే ఎవ్వరు లేదు.